Top 100 universities లో 100% scholarship తో admission పొందాలనుకుంటున్నారా? India's top competitive exams, IIT, NEET, etc. guidance కావాలన్నా, India and world top universities లో జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరీర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరీర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలనుకున్నా 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ గారిని సంప్రదించండి. నమస్తే, నేను మీ డాక్టర్ సతీష్ ఐరేసి మాట్లాడుతున్నాను. చాలా మంది స్టూడెంట్స్ మా దగ్గరికి కౌన్సిలింగ్ వచ్చినటువంటి విద్యార్థులు ఎవరైతే ఉన్నారో బీటెక్లో పర్టికులర్గా ఫస్ట్ ఇయర్ కానీ సెకండ్ ఇయర్లో కానీ లో జీపీఏ ఉన్న విద్యార్థులు ఎక్కువ మంది కౌన్సిలింగ్ వస్తున్నారు. ఈవెన్ ఐఐటీస్ నుంచి, ఈవెన్ త్రిబుల్ ఐటీస్ నుంచి కూడా, ఈవెన్ త్రిబుల్ ఐటీ హైదరాబాద్ కానివ్వండి, ఈవెన్ ఎన్ఐటీ కానీ, ఈవెన్ ఐఐటీస్ నుంచి చాలా ఎక్కువ మంది వచ్చారు. ఈసారి ఎక్కువ మందిని చూసాం మేము. యాక్చువల్గా వచ్చిన జీపీఎస్లో జనరల్గా 5.5, 5.8, ఒక స్టూడెంట్ అయితే ఈవెన్ అమృత నుంచి 4.3, ఈవెన్ త్రిబుల్ ఐటీ హైదరాబాద్ అయితే ఈవెన్ 6.3. ఇట్లాంటి లో జీపీఏ ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో, అఫ్కోర్స్ 7.5 కంటే లో ఉంటే లో అంటాం మనం, ఎందుకంటే ప్లేస్మెంట్స్లో కానీ వేరే వాటిలో కానీ చాలా ఇబ్బంది ఉంటుంది సివియర్గా. ఈ 7.5 కంటే లో ఉన్న స్టూడెంట్స్ ఎవరైతే జనరల్గా మన దగ్గర కౌన్సిలింగ్ వచ్చారో, బట్ వాళ్ళు చాలామంది నేను ఈ మధ్యకాలంలో చూసిన వాళ్ళలో, ఈవెన్ ఇంక్లూడింగ్ ఐఐటీ స్టూడెంట్స్ కూడా చూసిన వాళ్ళలో అబ్జర్వ్ చేసినట్లయితే, ఒకటి కొంతమంది కష్టపడి చదివినా కూడా మార్కులు రాకపోవచ్చు, కొంతమంది చదవకపోవడం వల్ల అవ్వచ్చు, కొంతమందికి అర్థం కాకపోవడం వల్ల అవ్వచ్చు, లేదు అనుకున్నట్లయితే కంప్లీట్గా క్లాసులు మానేసి లేకపోతే వేరే లేజీగా అయిపోవడం కానీ, పొద్దున లేకపోవడం, ఇట్లాంటి బ్యాడ్ హ్యాబిట్స్ అలవాటు పడడం, లేకపోతే ఫ్రెండ్స్తో తిరగడం ఇలాగవచ్చు. ఈ రీజన్ ఏదైనప్పటికీ కూడా పేరెంట్స్కి అబద్ధం చెప్తారు కాబట్టి పేరెంట్స్ నిజంగానే తెలియదు, వాడు ముద్దుగానే కనపడతారు కాబట్టి ఇటు బాగానే కష్టపడుతున్నాడంటే అయినా మార్కులు రావట్లేదు, ఇటు అర్థం కావట్లేదేమో, గైడెన్స్ ఇవ్వండి అని చెప్పి వస్తున్నారు మన దగ్గరికి. యాక్చువల్గా కొంచెం స్టూడెంట్స్తో మేము మాట్లాడినప్పుడు నా అండర్స్టాండింగ్లో ఏంటంటే, మెజారిటీ ఆఫ్ ది కేసెస్లో వీళ్ళు ఎక్కువ మంది మొబైల్కి అడిక్ట్ అయిపోవడం, ఫ్రెండ్స్కి అడిక్ట్ అయిపోవడం, బ్యాడ్ హ్యాబిట్స్ అలవాటు పడడం ఎక్కువ పర్సంటేజ్ ఉంటారు. చదివి కష్టపడినా అర్థం కాకపోవడం వల్ల, కొంత బ్యాడ్ లక్ వల్ల మార్కులు రానటువంటి విద్యార్థుల యొక్క సంఖ్య మోస్ట్లీ మీకు 10 to 15% ఉంటుంది. ఈ పెద్ద పెద్ద కాలేజీల్లో ఉన్న విద్యార్థుల్లో కొంతమందిని మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ప్రాబబులీ కొంత ఐక్యూ తక్కువ ఉంటుందండి మామూలుగా వెళ్ళేటప్పటికే. ఐక్యూ తక్కువ అంటే వాళ్ళ మ్యాథమెటికల్గా కానీ స్ట్రాంగ్గా లేరనుకోండి, సిఎస్ ఈ యొక్క ఆల్గారిథమ్స్ కానీ ఇవి కానీ సరిగ్గా మెషిన్ లెర్నింగ్ ఇవన్నీ చదివేటప్పుడు అర్థం కావు. సో దీనికి రీజన్ ఏంటంటే, 11th, 12thలో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ చదవడానికి 2 years చదువుతాం మనం. యాక్చువల్గా ఈ బీటెక్లోకి వచ్చేటప్పటికి ఏమవుతుందంటే 16 వారాలే ఉంటుంది సెమిస్టర్. ఈ 16 వారాల్లోనేమో ఒక 4 వారాలు ఎగ్జామ్స్కి తీసేయండి సరే, మిడ్ టర్మ్, ఆ టర్మ్, ఏదో ఎండ్ టర్మ్, లిటరల్గా నెట్ ఎంత 12 వారాలు మాత్రమే ఉంటుంది క్లాసులు జరిగేది. 12 వారాల్లో 5 సబ్జెక్టులు చదవాలి. కొన్ని యూనివర్సిటీలో 6 సబ్జెక్టులు కూడా ఉంటాయి. అంటే ఓకే 6 సబ్జెక్టులు అనుకుందాం పోనీ, 12 వారాలు 6 సబ్జెక్టులు అంటే ఎంత అయింది? ఒక్కొక్క సబ్జెక్టుకి 2 వారాలు. 2 వారాల్లో ఒక సబ్జెక్టు చదివి అంత ఐక్యూ లెవెల్ కూడా కొంతమంది ఉండకపోవచ్చు సిన్సియర్గా చదివినా కూడా. ఎక్కువ మంది ఐక్యూ లెవెల్ తక్కువగా ఉండకపోతే మహా అయితే 9, 9.5 జీపీఏ రాకపోవచ్చు, కానీ 7.5 రాకపోవడం ఉండదు. మరి టాప్ కాలేజీల్లో టఫ్ ఉంటుంది. ఇప్పుడు ఐఐఎస్సి బెంగళూరులో మాకు 5.8 జీపీఏ ఒకటి వచ్చాడు కౌన్సిలింగ్కి, 5.8. సో ప్రాబబ్లీ జేఈ అడ్వాన్స్డ్ ర్యాంక్, టాప్ ర్యాంక్ వచ్చిన వాళ్ళు వెళ్తారు అక్కడికి. ఐఐఎస్సి బెంగళూరు నార్మల్ పీపుల్ వెళ్ళరు. బట్ సో అండర్స్టాండింగ్ చేసుకుని మాకు అర్థమైంది ఏంటి అని అడిగితే, వాడు అసలు పొద్దున లెగడం, క్లాసులకు వెళ్ళడం, వెళ్ళటం లేట్గా వెళ్తాడు, టిఫిన్ చేయడు, స్నానం చేయడు. ఆల్రెడీ అంటే ఇప్పుడు దాకా నేను కష్టపడ్డాను కదా బీటెక్ ఇంటర్మీడియట్లో, ఇప్పుడు నేను రిలాక్స్ అవుతాను, తర్వాత చూద్దామని వాడు సీనియర్ చెప్తారు. ఈ సీనియర్స్ మిస్లీడ్ చేయడం వల్ల జరుగుతున్నటువంటి తప్పు ఇది. సీనియర్స్ ఎలాగ నాశనం అయిపోయి ఉంటారు, వీళ్ళని కూడా నాశనం చేసేదాకా ఊరుకోడు. గుర్రం అంటూ ఒప్పుకోదు, అన్ని గాడిదలే కదా, ఆయన కూడా గాడి చేసేదాకా మనశ్శాంతి ఉండదు వీళ్ళకి. సీనియర్స్ కానీ క్లాస్మేట్లు కానీ మొత్తం గాడిదలు చేసేదాకా మనశ్శాంతి ఉండదు వీళ్ళకి. సో ఈ గాడిదలు చేసేస్తారు వీళ్ళు. చేసేయడం వల్ల సీనియర్స్ రాంగ్గా చెప్పడం వల్ల 7 ఉన్న ప్లేస్మెంట్ వస్తుందిలే, 7.5 ఉన్న ప్లేస్మెంట్ వస్తుందిలే, ఆడెవడో సీనియర్కి వచ్చిందని చెప్పేసి రాంగ్ ఎగ్జాంపుల్స్ తీసుకుని జస్టిఫై చేసుకోవడం అని రాంగ్ ఎగ్జాంపుల్స్ తీసుకుంటాం మనం జనరల్గా. అంటే ఎక్సెప్షనల్ ఎగ్జాంపుల్స్ తీసుకుని జస్టిఫై చేసుకుంటాం. రాంగ్ అన్న పదం కరెక్ట్ కాదు. మేము కానీ ఎక్సెప్షనల్ ఎగ్జాంపుల్స్ అంటే 100లో 1 సక్సెస్ అయ్యే ఎగ్జాంపుల్స్ ఉంటాయి. బిల్డింగ్ మీద ఎవడో దూకాడు, కాళ్ళు ఎరగలేదా, నేను దూకుతాను. లాటరీ టికెట్ ఎవడో కొన్నాడు విజయవాడలో, తగిలింది, నాకెందుకు తగులుతుంది. దీస్ ఆర్ ఆల్ ఎక్సెప్షనల్ ఎగ్జాంపుల్స్ అంటారండి. ఇలాంటి ఎగ్జాంపుల్స్ తీసుకుని జస్టిఫై చేసుకుంటారు. సో వీళ్ళని మనం ఏం చేయలేం. వీళ్ళకి సొల్యూషన్ ఏదైనా ఉంది అంటే కొంత నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. ఒకటి, ఇమీడియట్గా వాళ్ళ చేతిలో ఉన్న మొబైల్ మీరు తీసేసుకోవాలి. అది ఒప్పుకోరు, గట్టిగా అడిగితే చంపేస్తారు. మనకు 10th, 12th చంపేస్తున్నారు. మిమ్మల్ని ఎందుకు బతకనిస్తారు? మోస్ట్లీ ఇద్దరు, మా మదర్ను మా ఫాదర్ను ఒకళ్ళు చచ్చిపోదాం డిసైడ్ అయితే అడగాలండి. అయితే మీకు ఎంత చెప్పినా ఏంటో, ఒకవేళ బాగా జాలిగుండో లేకపోతే బాగా మంచి స్టూడెంట్ అయ్యి కొంచెం ఉన్నవాడు ఎవడన్నా ఒప్పుకుంటే ఒక 1000 మందిలో ఒకడు ఒప్పుకుంటాడు. మొబైల్ లాగేసుకుని వాట్సాప్ ఏదైనా ఉంటే స్కానర్ ఆ ల్యాప్టాప్లో పెట్టేసుకుని లైబ్రరీలో మార్నింగ్ 8 to 11 o'clock వరకు లైబ్రరీలో చదవమని చెప్పాలి. ఇది పాయింట్ నెంబర్ 1. పాయింట్ నెంబర్ 2, కొంతమందికి సైకలాజికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, అర్థం కాకపోవచ్చు, రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి. పాపం వాడు సిన్సియర్ స్టూడెంట్ అయి ఉంటాడు. అలాంటి పిల్లలకి మేమేం చెప్తున్నామంటే, చాలా కాలేజీకి వచ్చిన పిల్లల్లో ఒక 1 year బ్రేక్ తీసుకోవాలండి. ఫర్ ఎగ్జాంపుల్ సెకండ్ ఇయర్లో జీపీఏ తక్కువ వచ్చింది,
1 ఇయర్ బ్రేక్ తీసుకోవచ్చు ఇంజనీరింగ్, తప్పేం లేదు. 1 ఇయర్ బ్రేక్ తీసుకోవడం నష్టం ఏం లేదు. మొత్తం అంత దరిద్రమైన 6.57 జీపీఏలు వస్తే అది ఎలాగ జాబ్ రాదు, పనికిరాడు. ఎలాగ వచ్చేసావు జాబులు, దేనికి పనికిరాడు, ఎలాగ ఇక్కడ పోరంబోకులు బయటకు వచ్చిన తర్వాత. దానికంటే బెటర్ అండి 1 ఇయర్ బ్రేక్ తీసుకుని చక్కగా ఇంట్లో కూర్చుని, లేకపోతే ఆన్లైన్లో కానీ, లేకపోతే ఏదైనా సీనియర్ సలహాలు తీసుకుని 1 ఇయర్ పాటు 3rd ఇయర్, ఫైనల్ ఇయర్ సబ్జెక్ట్ చదివేయాలి. సబ్జెక్టులు ఏముంటాయి ముందే తెలుస్తాయి కదా మనకి. కొంచెం ఐక్యూ తక్కువ ఉంది కదా వీడికి. 3rd ఇయర్లో ఉన్న సబ్జెక్ట్స్ ఏదైనా ఆల్గారిథమ్స్ కానివ్వండి, లేకపోతే కంప్యూటర్ ఆర్కిటెక్చర్ కానీ, లేకపోతే నెట్వర్క్స్ కానీ, ఇట్లాంటి ఎలక్టివ్స్ కానీ ముందే ప్లాన్ చేసుకుని సీనియర్స్తో మాట్లాడుకుని ఆ సబ్జెక్ట్స్ ఆన్లైన్లో దొరుకుతాయి. ఎగ్జాక్ట్గా సిమిలర్గా ఉన్న కోర్సెస్ మీకు ఆన్లైన్లో MIT OCW కానివ్వండి, లేకపోతే హార్వర్డ్ కానివ్వండి, లేకపోతే EDX కానీ, కోర్సెరా, యూడిఎం ఇలాంటి వెబ్సైట్లు దొరుకుతాయి. ఇవన్నీ నీట్గా సిన్సియర్గా కూర్చుని సబ్జెక్ట్ మొత్తం చదివేయండి 1 ఇయర్ గ్యాప్ తీసుకుని. 1 ఇయర్ పోతుంది, ఏదో లాజిక్ అప్లై చేయండి. బ్రెయిన్ ఉండి సాగుతుంది పేరెంట్స్కి, మీరు అప్లై చేయకండి అసలు బ్రెయిన్, నేను చెప్పింది చేయండి. సో ఇదేంటంటే 1 ఇయర్ గ్యాప్ తీసేసుకుని ఇంట్లో కూర్చుని ఈ 3rd ఇయర్ 4th ఇయర్ సిలబస్లో మేజర్గా ఉన్నాయన్నీ మూమెంటం రావాలడికి. ఫైనల్ ఇయర్ అయిన తర్వాత చదువుతానంటే మీరు పెట్టాలి, దానివల్ల ఉపయోగం లేదు. జీపీఏ పడిపోయిన తర్వాత మీరు ఎంత చేసిన ఉపయోగం లేదు ఇంజనీరింగ్లో. సో 1 ఇయర్ గ్యాప్ తీసుకుని ఈ 3rd ఇయర్ 4th ఇయర్ సబ్జెక్టులన్నీ నీట్గా అన్ని చదివి బాగా నేర్చుకుని యుద్ధానికి రెడీ అయ్యి బలంగా పుష్టిగా తయారీ అప్పుడు 3rd ఇయర్ జాయిన్ అవ్వాలి. అప్పుడు మీకు 9 జీపీఏ వచ్చింది అనుకోండి, అప్పుడు యావరేజ్గా 6.5 ఉన్న 9, ఫైనల్ ఇయర్లో ఒక 9. సో యావరేజ్గా 7.5 వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి మీ అకాడమిక్ ప్రొఫైల్ గ్రోత్ ఉంటుంది కాబట్టి గ్రాఫ్ పైకి అప్ అవుతుంది కాబట్టి అది నెగిటివ్గా ఉండదు, చాలా పాజిటివ్గా చూస్తారు. గ్రాఫ్ డౌన్ అయితే నెగిటివ్గా చూస్తారు ఎక్కువగా. మీరు చూడండి, ఫస్ట్ 10 వచ్చిన తర్వాత 9 వచ్చి 8 వచ్చింది అనుకోండి, పాజిటివ్గా చూడరు. 6 వచ్చి 7 వచ్చి 8 వస్తే ఆ 8 బెటర్ అడికి. దట్ మీన్స్ ఈజ్ ఇంప్రూవింగ్, రియలైజేషన్ వచ్చింది కాబట్టి. సో అందువల్ల తక్కువ జీపీ వచ్చిన స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో 1 ఇయర్ బ్రేక్ తీసుకోవచ్చు. ఇది కొత్తగా ఉంటుంది. అసలు నాలాంటి చెప్పి వీడియో అన్ని కొత్తగానే ఉంటాయి సొల్యూషన్స్ అని. మీరు అందుకని బ్రెయిన్ అప్లై చేయకండి, ఎందుకంటే ఇది ఎవడో చెప్పలేదు, అసలు ఇది కొత్తగా చెప్తున్నారు, ఇది అలా సాధ్యం అవుద్దా, ఇది కుదురుద్దా అని లాజిక్ అప్లై చేస్తారు. లాజిక్ అప్లై చేయకండి అసలు, ఓకేనా. సో అందువల్ల 1 ఇయర్ బ్రేక్ తీసుకుని, ఈ 1 ఇయర్ బ్రేక్ తీసుకుని ఇంకా పాడైపోతాడు వీడు ఎక్కడ చదువుతాడు సార్ ఇంట్లోనూ, వీడు ఆల్రెడీ గాలికి తిరగడం అలవాటు పడిపోయాడు కదా, 11ంటికి 12ంటికి మధ్యాహ్నం లెగుతున్నాడు కదా, ఈయన్ని తీసుకెళ్ళి 1 ఇయర్ పెట్టుకుని మేమేం చేసుకుంటాం అనే ఒక పాయింట్ ఉంటుంది. అది ఆల్రెడీ నాశనం అయిపోయినోడికి మనం ఏం చేయలేం. ఆల్రెడీ నేను చెప్పిన 12% 15% పిల్లలు ఉంటారు పాపం సిన్సియర్, పాపం వాడికి అర్థం కాకపోవచ్చు. కొంతమంది అంటే ఇప్పుడు ఏదో రిజర్వేషన్తోనో లేకపోతే ఏదో తక్కువ ర్యాంక్ వచ్చో లేదా మేనేజ్మెంట్ కోటలో వెళ్తారండి పిల్లలు అనుకుందాం. సో పాపం వాళ్ళకి మేబీ ఐక్యూ తక్కువ ఉండడం వల్ల కానీ వాట్ ఎవర్ ద రీజన్స్ కష్టపడినా కూడా రాకపోవచ్చు. అలాంటి పిల్లలు ఒక 1 ఇయర్ గ్యాప్ తీసుకుని సీరియస్గా చదివితే డెఫినెట్గా అలా ఒక స్టూడెంట్ చేయించాం మేము యాక్చువల్గా. SRMలో ఒక స్టూడెంట్ ఉంటే అడిగి అదే సార్ చెప్పాను, 1 ఇయర్ గ్యాప్ తీసుకున్నాడు, చక్కగా చదివాడు. అప్పుడు 9.6 అంత వచ్చింది, అంతకుముందు ఈవెన్ 7 కూడా రాలా. ఇప్పుడు ఒక్కసారి కాన్ఫిడెన్స్ లెవెల్ అడిగి ఎలా ఉందో తెలిసినప్పుడు, సార్ ఇప్పుడు నేను రీసెర్చ్కి వెళ్తాను సార్, PhDకి పంపండి అంటాడు. అంటే ఎందుకు పనికిరాని 6.5 జీపీఏ వాడు 3rd ఇయర్లో 9.5 వచ్చేటప్పటికి ఆడి బాడీ లాంగ్వేజ్, వాడి మాట, వాడి ఆస్పిరేషన్స్, వాడి డ్రీము అసలు నార్మల్ పర్సన్కి దరిదాపులు లేవు. వాడి కాన్ఫిడెన్స్ లెవెల్ భయంకరంగా పెరిగిపోయింది. చూసారా, 1 ఇయర్ గ్యాప్ తీసుకున్నాడు, బాగా చదివాడు కష్టపడి, అది సొల్యూషన్. ఇంకొకటి ఈ గాలి బ్యాచ్ ఉంటుంది, అది ఎలాగ మాట్లాడు, వాడి చేత ఫోన్ లాగేసుకోవాలి, మీరు ల్యాప్టాప్లో స్కానర్ పెట్టాలి, మీరు ఒప్పించగలిగితే. మోస్ట్లీ అది 100కి ఒక పేరెంట్ వల్ల అవుతుంది, మిగతా పేరెంట్ వల్ల అవ్వదు. ఈడి తల్ల కింద తప్పస్ చేసినా ఆడి మాట ఎండవు, ఫోనే ఎత్తడు. నువ్వు గట్టిగా 2 సార్లు ఫోన్ చేసి ఇది మాట చెప్పాను, 3 సార్లు ఫోనే ఎత్తావు రెండో. సో అది ప్రాబ్లం ఉంటుంది. ఆడపిల్లలంటే పర్లేదు, ఎందుకంటే భయపెట్టో లేకపోతే తిట్టో లేకపోతే ఏదో చేసి మొత్తం మీద కొంచెం ఒప్పించవచ్చు. ఆడపిల్లలు ఒప్పించగలరేమో, వాళ్ళు కూడా ఇన్ని సావట్లేదు ఇప్పుడు, బట్ ఎనీవే కొంత ఏదన్నా కొంత అవకాశం ఉంటుంది. సో ఇలాంటి మెజర్స్ మీరు 2 తీసుకోవాలి. మూడోది ఏంటంటేనండి, జనరల్గా జీపీఏ తక్కువ ఉన్న వాళ్ళు ఎలక్టివ్స్లో ఈజీగా మార్కులు వచ్చే ఎలక్టివ్స్ ఉంటాయి 3rd ఇయర్లో, అవి తీసుకోవాలి. మీరు గొప్పగా వెళ్ళిపోయి టఫ్గా ఉన్న సబ్జెక్టులు తీసుకుంటాను, లేకపోతే అది చదివేస్తాను, అది పీకేస్తాను, ఇది పీకేస్తాను, లేకపోతే రీసెర్చ్ చేసేస్తాను, ఏయో చెప్తూ ఉంటాను, అలాంటివి చేయకూడదు. ఒకటి. 4వ పాయింట్, ఎక్స్ట్రా సబ్జెక్టులు చదవడం, ఎక్స్ట్రా ఆన్లైన్లో కోర్సులు చేయడం చేస్తున్నారు యథా పనులన్నీ. ఉన్న బిర్యానీ ఒకటి ఆడవండి, ఫస్ట్ ఇచ్చిన బిర్యానీ తినేసి రెండో బిర్యానీ అడగాలి. ఇచ్చిన బిర్యానీ సగం తిని ఇంకో బిర్యానీ అడుగుతున్నారు, అలా అడగకూడదు. ఫస్ట్ ఏం చేయాలంటే ఎక్స్ట్రా ఆన్లైన్ కోర్సులు కానీ, ఎక్స్ట్రా ఆన్లైన్ ఏదైనా ఇంటర్న్షిప్స్ కానీ, ఎక్స్ట్రా క్లబ్ పార్టిసిపేషన్ ఏదైనా కాలేజీలో ఏదైనా క్లబ్స్లో పార్టిసిపేట్ చేయడం కానీ, లేకపోతే ఈవెంట్స్లో పార్టిసిపేట్ చేయడం కానీ, లేకపోతే గ్రూపుల కింద ఫామ్ అవ్వడం కానీ, లేకపోతే ప్రాజెక్టులు చేస్తానని చెప్పి గంతులు వేయడం కానీ, లేకపోతే వీకెండ్స్, ఇలాంటి ఎదోపల్లన్నీ మానేసి ఓన్లీ చదివి జీపీఏ మీద ఫోకస్ పెట్టంటే ఎక్కువ మార్కులు ఎవడేస్తాడో ఈజీగా ఉన్న సబ్జెక్ట్ ఏంటో వెతుక్కుని అది మాత్రమే మీకు అవసరం లేకపోయినా ఆ సబ్జెక్ట్ తీసుకోండి. మీరు బ్రెయిన్ అప్లై చేయకండి, యాస్టిజ్ చేయండి ఇదే. అప్పుడు ఏమవుతుంది, మీకు జీపీఏ పెరుగుద్ది, కాన్ఫిడెన్స్ లెవెల్ పెరుగుద్ది. ఈ పనికి మాలిన 6, 7, 7.5 జీపీఎలతో మీరు ఏం పీకేది ఏం లేదు, చదివిన ఉపయోగం లేదు. ఐఐటీ కాదు కదా, బోర్డు మంది ఐఐటీ వాళ్ళు మా దగ్గరికి కౌన్సిలింగ్లో వస్తున్నారు, దేనికి పనికిరారు వీళ్ళు. అసలు మెకానికల్ వాళ్ళు, కెమికల్ ఇంజనీరింగ్ వాళ్ళు అయితే వాళ్ళకి దండం పెట్టడం తప్ప దేనికి అసలు రా వాళ్ళకి. ఐఐటీ ఖరగ్పూర్ ఏరోస్పేస్ వాళ్ళు, ఐఐటీ మద్రాస్ ఏరోస్పేస్ వాళ్ళు, లేకపోతే ఐఐటీ హైదరాబాద్లో ఉన్న మెకానికల్ వాళ్ళు బోర్డు మంది నా దగ్గర కౌన్సిలింగ్ వస్తున్నారు, వీళ్ళకి జాబులు లేక. సో ఈ ఐఐటీలో సగం సీట్లు దేనికి పనికిరాని సీట్లు ఎందుకు పెట్టారో మరి భగవంతుడిగా తెలియాలి. డిమాండ్ ఒకటి ఉంటుంది, ఇది ఒకటి పెడతారు, ఏంటో తెలియదు. సరే పక్కన పెట్టే విషయం. సో ఇదంతా మీరు మేనేజ్ చేసుకుని ఎలక్టివ్స్ తీసుకోవడంలో జాగ్రత్తలు తీసుకోవాలి. సమ్మర్ హాలిడేస్లో కూడా ఎలా ప్లాన్ చేసుకోవాలి, వింటర్ హాలిడేస్లో ఎలా ప్లాన్ చేసుకోవాలి, 1 ఇయర్ గ్యాప్ తీసుకోవాలా లేదా మొబైల్ మానేయాలా లేదా, లేకపోతే ఇలాంటి కొంచెం మంచి అలవాట్లు చేసుకోవడం, డిసిప్లిన్గా అలవాటు చేసుకోవడం, సిన్సియర్గా చదవడం, ఇలాంటి మార్పులు మీరు చేసుకోకపోతే 100% ఇంటర్న్షిప్ రాదు. ఐఐటీ ఖరగ్పూర్లో మ్యాథ్స్ అండ్ కంప్యూటర్ సైన్స్ దగ్గరికి వచ్చాడు ఒకడు, ఆడికి ఇంటర్న్షిప్ రాలేదు అడికి. ఎందుకు ఈ రోజుని
2026 ఐఐటి హైదరాబాద్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మేజర్ చదివిన వాళ్ళకి ఉన్న బ్యాచ్ లింగమన్ పట్టుమని 40 మంది లేరు, 7గురికి జాబులు లేవు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంతకంటే మంచి కోర్స్ ఏముంది ఐఐటి హైదరాబాదు? లేదు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా లేదు. సో దయచేసి ఇవన్నీ మీరు అర్థం చేసుకుని ఓకే పిల్లలు మీరు ఏదైతే ప్లాన్ చేస్తున్నారో ఈ 4-5 రకాల జాగ్రత్తలు తీసుకోండి. డెఫినెట్గా కొంత ఇంప్రూవ్మెంట్ వచ్చే అవకాశం ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్. డాక్టర్ ఎస్ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీతో పాటు డాక్టరేట్ కూడా చదవటం జరిగింది. సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షలో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీస్ పరీక్షలో 179వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్ లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్ లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్ లో 99.8%, జిమాట్ 76 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఎన్ని క్వాలిఫికేషన్ డిఫరెంట్ పరీక్షలు ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదనే చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ లో పరంగా, కాంపిటేటివ్ పరంగా ఎన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జోనల్ లెవెల్లో జనరల్ మేనేజర్ అవార్డు, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపు దక్కాయి. అక్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ లైఫ్ టైమ్ సేవశ్రీ అవార్డు ఆంధ్రప్రదేశ్ మంత్రి నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులను అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ పర్మనెంట్ మెంబర్ గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావటం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుంచి 5-6 తరగతుల విద్యార్థుల నుంచి పెద్ద పీజీ పిహెచ్డి కాలేజీలకు వెళుతూ విద్యార్థులకు అవగాహన కల్పిస్తుంటారు. ప్రతి విషయం పైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్ తోనే కాదు, ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి అన్న విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తుంటారు. అలాగే గవర్నమెంట్ ప్రైవేట్ జాబులే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్ పై కూడా అవగాహన కల్పిస్తుంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్స్ ఒక్క రూపాయి తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు డాక్టర్ సతీష్ గారు.